వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఛానల్. ఈ వీడియోలో ఇండియాలో ఉండే టాప్ 10 రిచెస్ట్ కంపెనీస్ చూద్దాం. మీకు బిజినెస్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నేను ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్ గురించి మాత్రమే చెప్తాను. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే గవర్నమెంట్ రన్ చేసే కంపెనీస్ గురించి చెప్పను. సో టాప్ 10 రిచెస్ట్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ఇండియా ఏంటో చూద్దాం. ఈ 10 కంపెనీస్లో 4 కంపెనీస్ బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉన్నాయి, 2 కంపెనీస్ ఐటీలో ఉన్నాయి, 2 కంపెనీస్ డైవర్సిఫైడ్ అంటే ఒక ఇండస్ట్రీ కాకుండా మల్టిపుల్ ఇండస్ట్రీస్, 1 కంపెనీ ఆటోమొబైల్స్లో ఉంది, 1 పవర్ సెక్టర్లో ఉంది. నెంబర్ 1 కంపెనీని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో అంటే April 1, 2023 నుంచి March 31, 2024 వరకు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నెట్ ప్రాఫిట్ ఎంత అంటే 79,000 crores. రిలయన్స్ ఇండస్ట్రీస్ మల్టిపుల్ సెక్టర్స్లో ఉంది. ఆయిల్ అండ్ కెమికల్ సెక్టర్లో ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో ఉంది, రీటైల్ సెక్టర్లో ఉంది. అంటే డీమార్ట్ లాగా అలాగే రిలయన్స్ మార్ట్స్ కూడా ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ జియో. మీడియా సెక్టర్లో ఉంది, న్యూస్ 18 టీవీ ఛానల్ ఉంది, CNBC టీవీ 18 ఉంది, నెట్వర్క్ 18 అనే గ్రూప్లో ఇవన్నీ వస్తాయి మీడియా. సో ఇలా మల్టిపుల్ సెక్టర్లో ఉంది కాబట్టి డైవర్సిఫైడ్ అంటారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండే ఇండస్ట్రీని. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1958లో ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేశాడు. తర్వాత ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే దానికి రీజన్ ముఖేష్ అంబానీ, ప్రజెంట్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సెకండ్ కంపెనీ HDFC బ్యాంక్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో HDFC బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 65,000 crores. HDFC ఆఫ్ కోర్స్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉండే కంపెనీ. HDFC బ్యాంక్ 1994లో స్టార్ట్ అయింది. దీనికి ముందు HDFC లిమిటెడ్ అనే కంపెనీ 1977లోనే స్టార్ట్ అయింది. దీని ఫౌండరు హస్ముఖ్ భాయ్ పరేఖ్. ఆయన తర్వాత దీపక్ పరేఖ్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది కంపెనీ. సేమ్ ముఖేష్ అంబానీ లాగా దీపక్ పరేఖ్ కూడా HDFC బ్యాంక్ ఇండియాలో ఒక మేజర్ బ్యాంకింగ్ లీడర్ లాగా అవడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. కంపెనీ నెంబర్ 3 ఇస్ TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో TCS నెట్ ప్రాఫిట్ 46,000 crores. TCS ఆఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్లోకి వస్తుంది. TCS 1968లో స్టార్ట్ చేశారు. దీని ఫౌండర్ JRD టాటా. దీని ప్రెసెంట్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. కంపెనీ నెంబర్ 4 ఈజ్ ICICI బ్యాంక్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ICICI బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 45,000 crore. ICICI బ్యాంక్ అంటే అగైన్ బ్యాంకింగ్ సెక్టర్. ICICI బ్యాంక్ 1994లో స్టార్ట్ అయింది. దీనికి ఫౌండర్ ఎవరు లేరు. స్టార్టింగ్లో ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, తర్వాత ప్రైవేట్ కంపెనీ అయిపోయింది. దీని ప్రెసెంట్ చైర్మన్ ఈజ్ గిరీష్ చంద్ర చతుర్వేది. కంపెనీ నెంబర్ 5 ఈజ్ టాటా మోటార్స్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో టాటా మోటార్స్ నెట్ ప్రాఫిట్ ఈజ్ 31,000 crores. టాటా మోటార్స్ ఆటోమొబైల్ సెక్టర్లోకి వస్తుంది, మీకు తెలిసింది. టాటా మోటార్స్ 1945లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ JRD టాటా. దీని ప్రజెంట్ చైర్మన్ ఈజ్ నటరాజన్ చంద్రశేఖరన్. కంపెనీ నెంబర్ 6 ఈజ్ యాక్సిస్ బ్యాంక్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో యాక్సిస్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 26,000 crore. యాక్సిస్ బ్యాంక్ అగైన్ బ్యాంకింగ్ సెక్టర్లోకి వస్తుంది. ఇది 1993లో స్టార్ట్ అయింది. దీనికి కూడా ఫౌండర్ ఎవరు లేరు, మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి ఫామ్ చేశారు. దీని ప్రెసెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ అమితాబ్ చౌదరి. కంపెనీ నెంబర్ 7 ఈజ్ ఇన్ఫోసిస్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఇన్ఫోసిస్ నెట్ ప్రాఫిట్ ఈజ్ 26,000 crores. ఇన్ఫోసిస్ ఐటీ సెక్టర్లోకి వస్తుంది. ఇన్ఫోసిస్ 1981లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్స్ చాలా మంది ఉన్నారు. నారాయణ మూర్తి, నందన్ నిలకేని, క్రిస్ గోపాలకృష్ణన్, SD శిబులాల్, K దినేష్, NS రాఘవన్. దీని ప్రెసెంట్ చైర్మన్ ఈజ్ నందన్ నిలకేని. కంపెనీ నెంబర్ 8 ఈజ్ అదాని పవర్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో అదాని పవర్ నెట్ ప్రాఫిట్ 20,000 crore. అదాని పవర్ ఆబ్వియస్లీ పవర్ జనరేషన్ సెక్టర్లోకి వస్తుంది. అదాని పవర్ 1996లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ ఈజ్ గౌతమ్ అదాని. దీని కరెంట్ చైర్మన్ ఈజ్ గౌతమ్ అదాని అగైన్. కంపెనీ నెంబర్ 9 ఈజ్ ITC. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ITC నెట్ ప్రాఫిట్ ఈజ్ 20,000 crore. ITC రిలయన్స్ ఇండస్ట్రీస్ లాగే డైవర్సిఫైడ్ అని చెప్పాలి. క్లాస్మేట్ నోట్బుక్స్ తయారు చేస్తారు, సిగరెట్స్ తయారు చేస్తారు, ఎప్పీ మ్యాగీ, బెంగో చిప్స్, ఆశీర్వాద్, మంగళదీప్ బిస్కెట్స్ కూడా తయారు చేస్తారు. డార్క్ ఫ్యాంటసీ, సన్ఫీస్ట్, మామ్స్ మ్యాజిక్ ఇలాగా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది 1910లో స్టార్ట్ అయింది, ఓల్డెస్ట్ కంపెనీ. ఇది స్టార్టింగ్లో ఓన్లీ టొబాకో కంపెనీ. దీని నేమ్ కూడా ఇంపీరియల్ టొబాకో కంపెనీ, ITC అంటే ఫుల్ ఫామ్. దీని ఫౌండర్ విలియం M. జాక్స్. దీని ప్రెసెంట్ చైర్మన్ ఈజ్ సంజీవ్ పురి. కంపెనీ నెంబర్ 10 ఈజ్ కోటక్ మహీంద్ర బ్యాంక్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కోటక్ మహీంద్ర బ్యాంక్ నెట్ ప్రాఫిట్ ఈజ్ 18,000 crore. కోటక్ మహీంద్ర బ్యాంక్ అగైన్ బ్యాంకింగ్ సెక్టర్లోకి వస్తుంది. ఇది 1985లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ ఈజ్ ఉదయ్ కోటక్. దీని ప్రెసెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ అశోక్ వస్వాని. సో ఇవి ఇండియాలో ఉండే రిచెస్ట్ కంపెనీస్. ఇలాంటి బిజినెస్ వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ దీపక్ లీడ్ సైనింగ్ ఆఫ్. You know that you control me. Guilty self-affliction.